తెలుగు రాష్ట్రాలను బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీ షేక్ చేస్తుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నేతలు, సినీ నటులు, మోడల్స్ కూడా ఉన్నట్లుగా టాక్ నాడు వినిపిస్తుంది. ఇక ఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో భారీ ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. ఇక ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా వాడినట్లుగా తెలిసిందే. అయితే బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ లో జరిగిన ఓ రేవ్ పార్టీని కర్ణాటక పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం రాత్రి మొదలైన పార్టీపై తెల్లవారుజామున బెంగళూరు పోలీసులు దాడి చేయడం పార్టీ వ్యవహారం బయటపడింది. ఇక ఈ పార్టీలో ఏపీ, తెలంగాణకు చెందిన సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై దాడి చేసిన పోలీసులు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరిలో 25 మంది దాకా యువతులు ఉన్నట్లుగా తెలిసిందే. ఇక ఈ దాడుల్లో 17 MDMA టాబ్లెట్లు అలాగే కొకైన్ గొడును స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే పార్టీలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందినటువంటి కారును గుర్తించారు. ఘటనా స్థలంలో నాయకుడికి చెందిన పాస్పోర్ట్ లభించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఏపీ 26A 777 వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఇక దీంతో పాటు పలు టాప్ బ్రాండ్ వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. గోపాలరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్ లో హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి పార్టీని ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. ఇక ఈ పార్టీలో దాదాపుగా 100 మంది పాల్గొన్నారని, వారిలో కొందరు ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారంటూ కూడా చెబుతున్నారు. ఇక మరోవైపు రేవ్ పార్టీ ఏర్పాటు ద్వారా నిర్వాహకులు ఒక్క రోజుకు 30 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. పార్టీకి హాజరైన వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ నుంచి సినీ తారలను పార్టీకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసుల దాడిలో కొకైన్, MDMA డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఇక ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు 15 కార్లను సీజ్ చేశారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. కారుపై ఉన్న స్టిక్కర్ గడువు 2023తో ముగిసిందని స్పష్టం చేశారు. ఇక కారుపై స్టిక్కర్ ఎలా వచ్చిందో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని చెప్పుకొచ్చారు. ఇక కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినలా, డూప్లికేట్ అన్నది కూడా పోలీసులు తేల్చాల్సి ఉందన్నారు. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో తనకు సంబంధం లేదని సినీ నటి హేమ కూడా స్పష్టం చేశారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ కూడా చెప్పుకొచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, రైట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, అయితే ఏదైతే ఈ రేవ్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా కూడా బెంగళూరుకి సంబంధించి యువకులు చేసుకున్నటువంటి రేవ్ పార్టీ బర్త్డే వేడుకల్లో ఒకసారిగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు బయటకు రావడంతో జిల్లాలో ఇది హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన పేరుతో ఉన్నటువంటి ఏదైతే ఈ దీనికి సంబంధించినటువంటి పేరుతో ఉన్నటువంటి కార్ స్టిక్కర్స్ రావడం, అదేవిధంగా ఇతరత్ర అంశాలు కూడా బయటకు రావడంతో ఒకసారిగా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సినీ నటి హేమ ఒక పక్క దీనికి సంబంధించి తనకి సంబంధం లేదని ప్రకటన కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం పలువురు మీడియా ప్రతినిధులతో ఫోన్ లో మాట్లాడారు, వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ అంశానికి తనకి ఎలాంటి సంబంధం లేదు, పూర్తిగా కూడా తాను అందుబాటులో లేను, అయితే కొంతమంది కావాలనే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే దీన్ని కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే ఆయన చేశారు. దీంతో పాటు తనకు సంబంధించినటువంటి కారు స్టిక్కర్లు, కారు పాస్లు అక్కడికి ఎలా వెళ్ళాయి అనే దానిపైన విచారణ చేపడుతున్నామని చెప్పారు. దీంతో పాటు ఏదైతే కాసేపట్లోనే జిల్లా పోలీస్ యంత్రాంగానికి, అదేవిధంగా ఎస్పీకి కూడా ఇదే అంశం పైన ఫిర్యాదు చేస్తాను, ఈ ఫిర్యాదుతో పూర్తిగా కూడా వివరాలు తేటతెల్లమయ్యే అవకాశం ఉంటుంది, బట్టబయలు అవుతాయి, తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం అయితే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి ఉంది. తప్పుడు ఆరోపణలు తన పైన చేయొద్దని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే పోలీస్ యంత్రాంగానికి అంతా కూడా ఇదే అంశం పైన ఫిర్యాదు చేయడంతో పాటు తనకు సంబంధించినటువంటి కారు స్టిక్కర్ అక్కడికి ఎలా వెళ్ళింది అనే దానిపైన కూడా విచారణ చేపడతామని చెప్పి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పలువురు మీడియా ప్రతినిధులకు కూడా ఫోన్ చేసి చెప్పినటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ విషయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఒక్కసారిగా బయటకు రావడంతో ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. మాకు రైట్, థ్యాంక్ యూ మురళి. రైట్, ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీ ఇప్పుడు షేక్ చేస్తుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నేతలు, సినీ నటులు, మోడల్స్ కూడా ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అలాగే ఇదే అంశానికి సంబంధించి కూడా ఉన్నట్టు హేమ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. తను హైదరాబాద్ లోనే ఉన్నట్టుగా కూడా ఆవిడ ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర,
మధు, ఏదైతే బెంగళూరులో ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందిన యువకులు రేవ్ పార్టీ పేరుతో పుట్టినరోజు వేడుక సందర్భంగా రేవ్ పార్టీ నిర్వహించిన ఈ సంఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కలవరం పుట్టిస్తుంది. ఆ రాజకీయ సినీ వర్గాల్లో ఇది సంచలనంగా మారింది. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పేరుతో ఉన్న కారుతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖ నటి పేరు కూడా వెనుకలోకి వచ్చింది. అయితే వీరంతా కూడా తాముకి అదే ఆ ఎమ్మెల్యే ఆ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదు, దీని మీద ఆ స్టిక్కర్ ఎలా వచ్చింది అనే దాని మీద నేను తాను లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పి ఆ ఎమ్మెల్యే ప్రకటన ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆ నటికి సైతం తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఆ రేవుకి తనకి ఎలాంటి సంబంధం లేదు, కానీ తన పేరు ఎలా వాడుతున్నారని చెప్పి ఆమె కూడా వివరణ ఇచ్చి వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. అయితే ఇందులో ఈ రేవు పార్టీలో దాదాపు 100 మందికి పైగా పాల్గొన్నారు. రెండోది ప్రధానంగా అందులో కూడా మత్తు పదార్థాలు కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రేవు పార్టీ ఎవరు నిర్వహించారు, ఆంధ్రాకు సంబంధించిన యువకులు ఎవరు, రెండోది ఎవరెవరు పాల్గొన్నారనే పూర్తి వివరాలు కూడా బెంగళూరు పోలీసులు కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా కూడా విచారణ సాగుతుంది. రెండో బెంగళూరుకు సంబంధించిన రేవు పార్టీలో ఆంధ్ర యువకులు జన్మదిన వేడుక సందర్భంగా ఈ రేవు పార్టీ నిర్వహించడం, అందులో ఎవరెవరు పాల్గొన్నారనే విషయం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. ఎవరికి వారు ఎవరెవరు ఈ దీంట్లో పాల్గొన్నారు, ప్రముఖులు ఎవరైనా ఉన్నారా అంటే రాజకీయ సినీ ప్రముఖులు ఎవరైనా పాల్గొన్నారా, అంటే రేవు పార్టీలో మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెప్పించారు, ఎవరు తెప్పించారు అనే ఈ వివరాలన్నీ కూడా సేకరించే పనిలో బెంగళూరు పోలీసులు ఉన్నారు. మరోవైపు రేవు పార్టీకి సంబంధించి ఆంధ్ర యువకులు ఎవరైతే పుట్టినరోజు వేడుక సందర్భంగా అక్కడ రేవు పార్టీ నిర్వహించిన అంశాల మీద తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు కూడా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారు. అసలు ఎవరు ఆంధ్ర రాష్ట్రం నుంచి అంటే అక్కడికి పార్టీ నిర్వహించారు, దీనికి సంబంధించి ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందని ఈ వివరాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.